ఇక నెంబర్ 4 కామెంట్స్ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళలో కొంతమంది. అంటే ఒక జర్నలిస్టులు ఎక్కడో వెళ్ళి ఒక మైక్ పెట్టిన దగ్గర ఆవిడని బాగా ట్రోల్ చేశారంట. మీకు జరిగితేనే ట్రోలింగ్, మీకు వచ్చిన కామెంట్స్ బూతులు ఉంటేనే అవి బూతులా? మీరు మాత్రమే మహిళలా? ఇదే మాకు మగధా న్యూస్కే చెబుతున్నాను నేను. మగధా న్యూస్ ఎస్ఎస్ లక్ష్మి ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి. పచ్చి బూతులు, దుర్మార్గమైన అసహ్యమైన బూతులు ఉంటాయి అందులో. ఎవరా బూతులు పెట్టేది? అంటే మీ భావజాలం ఉన్నవాళ్లే కదా పెట్టేది. మరి ఎక్కడైనా సరే మా మీద ఇలా బూతులు తిడుతున్నారు అని ప్రెస్ మీట్లు పెట్టి రోధించి మేమేదో సమాజంలో మంచి కోసం ఫైట్ చేస్తుంటే మా మీద ఏదో దాడి జరుగుతుంది అని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మేము చేసామా? చెయ్యం. ఎందుకు అంటే ఈ బూతులు తిట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని తిట్టే బూతులు తిట్టే వాళ్ళైనా మమ్మల్ని తిట్టే బూతులు తిట్టే వాళ్ళైనా వాళ్ళు ఒక పర్వర్టెడ్ ఫెలోస్. వాళ్ళకి కనీస సంస్కారం లేని వెధవలు అంటాను నేను ఓపెన్గా. ఈవెన్ మిమ్మల్ని తిట్టే వాళ్ళని కూడా నేను అదే అంటాను. ఎందుకు అంటే ఏదైనా ఒక ఐడియాలజీని మనం చెప్పాలి, ఆ ఐడియాలజీని వ్యతిరేకించాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి పరంగా మాట్లాడవచ్చు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఈ సోషల్ మీడియా నడిపే అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతమంది చక్కగా శుభ్రంగా సంస్కారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు చెప్పండి? అక్కడ మాట్లాడే వాళ్ళల్లో కొంతమంది ఎన్ని బూతులు మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా పొద్దున లేసినప్పటి నుంచి ఎంత క్రిటిసిజం, ఎంత బాడీ షేమింగ్స్ చేస్తూ ఉంటారు ఎంతమందికి. అది పద్ధతా? అది సంస్కారమా? ఇదా మన తెలుగు మనకు నేర్పించింది? మరి వీళ్ళేమో కామెంట్స్ గురించి బూతుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే బూతుకు బూతు ఎప్పుడైనా సమాధానం అవుతుందా? ఎవరో బూతులు తిట్టారు, మీరు బూతులు తిడతారా? మరి అది మీరే కాదు, ఈ బూతులు ఎవరిని తిట్టినా అది తప్పే. దాన్ని నేను కూడా ఖండిస్తాను. ఇక్కడ కూర్చున్న ఎంతమంది బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేశ వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఇక్కడున్న వాళ్ళ భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళని నిజంగా ఫోకస్ చేస్తే పోలీసులు ఎవరైనా అక్కడ కూర్చోగలిగే వాళ్ళ? వీళ్ళ మీద ఎన్నెన్ని కేసులు ఉండగలిగే ఈ పాటికి? ఎవరి మీదైనా ఉన్నాయా? ఎవరో ఎందుకు నేను చెబుతున్నాను. నెంబర్ 5